తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని మెట్రిక్ టన్నుల యూరియా కావాలని చెప్పి మొదట్లో అందరికీ తెలిసిన విషయమే కదా. దానికి తగ్గట్టుగా తెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. కానీ ఎక్కడ లోటు జరిగిందని అనుకుంటున్నారు ఈ విషయంలో? దీని గురించి ప్రభుత్వానికి అవగాహన లేదు, రైట్. ఒకటి. రెండవది, దాని గురించి ఎప్పుడు సమీక్షలు చేయలేదు. మూడవది, ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడి తీసుకొని రావాలి. 10 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుంది. ఈ టైంకి 8 లక్షల మెట్రిక్ టన్నులు గత నెల వరకు రావాలి. వచ్చిందంత 5.9 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే 2.1 లక్షల మెట్రిక్ టన్నులు నీకు కొరత ఉన్నది. మోర్ దెన్ 25% కొరత ఉన్నది. అందువల్ల ఈ యొక్క ఇబ్బంది వచ్చింది. అంటే 10 లక్షలకు రావాల్సింది 5.9 వచ్చింది. కాబట్టి ఓవరాల్గా 40% ఈ సీజన్ గత మంత్ వరకు, గత నెల చివరి వరకు రావాల్సిన దాంట్లోనే 2.1 లక్షల మెట్రిక్ టన్నులు బాకీ ఉన్నది కేంద్రం. చేతగాని ప్రభుత్వం ఇదే అని చెప్పి కేటీఆర్ గారు అందరూ మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు మీరు కూడా మాట్లాడారు చాలా సందర్భాల్లో. ఈ ప్రభుత్వాన్ని చేతగానితనం అంటే ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రి చేతగాని వాడా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేతగాని వాళ్ళ, అధికారులు చేతగాని వాళ్ళ? యథా రాజా తదా ప్రజ అంటారు. అట్లానే ప్రభుత్వ అధినేతకు అవగాహన ఉండి, చిత్తశుద్ధి ఉండి ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావాల్సింది వాళ్ళకు ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రులు కంప్లీట్గా ఇందులో ఫెయిల్ అయ్యారు. రెండవది, ఇవ్వాల్సిన బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఏనాడైనా యూరియా గురించి ఇప్పటివరకు మాట్లాడినరా? ఇప్పుడు రేవంత్ గారు దాదాపు 54 ఇవాళ కూడా ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి మాట్లాడబోతున్నారు రాష్ట్రానికి సంబంధించి కావాల్సిన నిధుల గురించి, వాటి గురించి. యూరియా గురించి మాట్లాడిన సందర్భం 54 ఇట్లా కూడా ఒక్కరోజు కూడా రాలే. ఇవాళ కూడా వస్తుందో రాదో నాకు తెలియదు. అనంగా మేమందరం ఒత్తిడి పెంచితే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏదో మీటింగ్ పోయి అక్కడ మాట్లాడినట్టు చెప్తున్నారు తప్ప, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, బీజేపీ ఇంకా ఎక్కువగా విఫలమైంది. బీజేపీకి సంబంధించిన 8 ఎంపీలు కూడా మీరు ఒక్కరోజన్నా యూరియా కోసం పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం లేదు. 2, మా ప్రభుత్వం ఉంది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం మేమే అన్ని చేస్తున్నాం అంటున్నారు కదా. ప్రధానమంత్రి దగ్గరికి పోయి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పోయి అడగొచ్చు కదా, మాకు ఇవ్వాల్సింది